హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడితో యుద్ధభూమిలో పోటీ పడటానికి పాండుకుమారుల్లో అర్జునుడి పేరు వస్తుంది. అర్జునుడు యుద్ధభూమిలోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలయిది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే మహాభారతం. అర్జునుడు తన బాణాలతో అందరికీ పాద నమస్కారాలు చేసి యుద్ధభూమిలోకి అడుగు పెడతాడు. అర్జునుడు బాణాలు వేస్తూ ఉండగా దుర్యోధనుడు తన గదతో బాణాలను పడవేస్తూ ఉంటాడు. అలా అర్జునుడు బాణాల దాటికి తన గద కూడా కింద పడిపోతుంది. ఆ తర్వాత అర్జునుడు తన బాణాలతో మంచుగడ్డను సృష్టించి దానిలో దుర్యోధనుని బంధిస్తాడు. జనులందరూ అర్జున కుమారుడికి జయహో అని చెప్తూ ఉంటాడు. అది చూసిన ద్రోణాచార్యుడు, అర్జున, నీవు నన్ను ఈరోజు గర్వపడేలాగా చేశావు, నా పరువు నిలబెట్టావు. నువ్వు ఈ కురు రాకుమారుల్లోనే కాదు, సమస్త లోకంలోనే శ్రేష్టమైన ధనుర్ధారివి. నిన్ను మించిన యోధులు ఇంకెవ్వరూ లేరు. ఇంకా దుర్యోధనుడిని ఆ మంచుగడ్డ నుంచి విముక్తిని చెయ్యి అని చెప్తాడు. అప్పుడే దూరం నుంచి ఒక బాణం వచ్చి దుర్యోధనుడి మంచుగడ్డ మీద పడగా అక్కడ అగ్ని వచ్చి మంచు అంతా కరిగిపోయి దుర్యోధనుడు విముక్తుడవుతాడు. అది ఎవరో కాదు, కర్ణుడే. ద్రోణాచార్యుడు, నీవు ఎవరి ఆదేశంలో ఈ బాణాన్ని సంధించావు? ఇక్కడ కురు రాకుమారులకు మాత్రమే పోటీ జరుగుతుంది అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఆచార్య, నన్ను క్షమించండి, ఇక్కడ కేవలం కురు రాకుమారులకే పోటీ జరుగుతుంటే నేను వెళ్ళిపోతాను. కానీ మీరు మీ శిష్యుణ్ణి ఈ సమస్త లోకంలోనే శ్రేష్టమైన ధనుర్ధారి అని అన్నారు కనుక తనకు మించిన శ్రేష్టమైన ధనుర్ధారి ఉన్నాడని నిరూపించడం కోసమే మిగతా ధనుర్ధారులందరి పక్షాన నేను వచ్చాను అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడు గురించి గుర్తుకు వచ్చి, నీవు ఎవరో నాకు తెలుసు, నీవు ఇంతకుముందు నా దగ్గరకు ధనుర్విద్య కోసం వచ్చావు కదా అని అంటాడు. అప్పుడు కర్ణుడు, మీ దగ్గరికి వచ్చిన వాడు ఎప్పుడో మరణించారు, మీరు శిక్ష నేర్పించరని చెప్పారు కదా అని అంటాడు. అప్పుడు శకుని, నీవు చాలా మంచి పని చేశావు, లేదంటే నీ కుడి చేతి బొటనవేలు కూడా తెగిపోయి ఉండేది. గొప్పవారు అవ్వడం కోసం కొందరు నీలాగా విద్యను అభ్యసిస్తారు, కొందరు పన్నాగాలు పన్నడానికి చూస్తారు అని ద్రోణాచార్యుని చూస్తూ అంటాడు. అప్పుడు అర్జునుడు, అవును, యోధులైతే యుద్ధాలు చేసి చంపుతారు, కొంతమంది అయితే విషాలు ఇచ్చి చంపుతారు, అవును కదా మావయ్య అని శకున్ని ఉద్దేశిస్తూ అంటారు. ఆ తర్వాత కర్ణుడు, నేను యుద్ధానికి ఆహ్వానించాను, మీ శిష్యుడి మీద మీకు నమ్మకం లేదా మీ శిష్యరికం మీదే మీకు నమ్మకం లేదా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, నేను మీ ఆహ్వానాన్ని ఎప్పుడో స్వీకరించాను, ఇక యుద్ధం మొదలు పెట్టడమే ఆలస్యం అని అంటాడు. ఆ తర్వాత విదురుడు కులగురువైన కృపాచార్యుడితో, కృపాచార్య, అర్జునుడు గెలుస్తాడు, ఒకవేళ కనుక గెలవకపోతే ఒక సామాన్య యోధుడితో కురు రాకుమారుడు ఓడిపోయారనే వస్తుంది, అది హస్తినాపురానికి అవమానం అని అంటాడు. ఆ తర్వాత కులగురు కృపాచార్యులు, నీవు అసలు ఎవరు? మామూలుగా అయితే రాజు కానీ రాజకుమారుడు కానీ యుద్ధం చేయాలి, మహామంత్రి అయితే సేనాపతితో యుద్ధం చేయవచ్చు, నీవెవరో పరిచయం చేసుకొని యుద్ధాన్ని మొదలుపెట్టు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యులు, అతని విద్యను చూడండి, అతన్ని అవమానించకండి గురువర్య అని అంటాడు. ఆ తర్వాత కర్ణుడు, అవమానమా? నేను చెప్పడానికి ఎందుకు అవమానపడతాను? నేను మహామహితాత్ములైన భీష్ముడి రథసారథి అయిన అతిరథుడు అని సుసేనుడు కుమారుడిని అని చెప్తాడు. సూతపుత్రుడివా? అయితే నీతో యుద్ధం రాకుమారుడు ఎలా చేస్తాడు అని అంటాడు. అంటే ధనుర్విద్య చూపించడానికి రాకుమారులకి అర్హత ఉందా? నా యోగ్యత నిరూపించుకోవడానికి కులమత భేదాలు ఎందుకు అడ్డు వస్తున్నాయి? నదులు, జలపాతాలు వాటికి ఏ కులము వారిని అలా చేస్తున్నాయి, వాటి సామర్థ్యాన్ని బట్టే తెలుస్తుంది కదా అని అంటాడు. అప్పుడు అతిరథుడు వచ్చి, కర్ణ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. నన్ను క్షమించండి,
గురువర్య ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్తానని చెప్తాడు. కర్ణుడు నేను వెళ్ళను అని అంటాడు. దానికి అతిరథుడు నీ తండ్రి మాట మీద ఏ నమ్మకం ఉన్నా సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు. అప్పుడు జనులందరూ కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సూతపుత్ర అని అరుస్తూ ఉంటాడు. ఆ ఆర్తనాదాలు విని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారని కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.